బంగ్లాదేశ్లో ఏర్పడ్డ సంక్షేమం సమయంలో హిందువులపై దాడులకు పాల్పడడం అమానుషమైన చర్య అని విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి శశిధర్ ఆవేదన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆ దేశంలోని మతోన్మాద శక్తులు అక్కడి మైనారిటీలు హిందువులపై విచక్షణ రహితంగా దాడులకు పాల్పడడం విచారకరమని అన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కూడా కొందరు లౌకికవాదం అంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బంగ్లాలోని మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టేందుకు ఇక్కడి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. మతోన్మాదం ఎక్కడ ఉన్నది ప్రపంచానికి ఉపద్రవమని హితవు పలికారు. హిందువులను రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యక దేశాలు ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది. ఈ కష్టకాలం లోపట భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానికం బంగ్లాదేశ్ లోపట అత్యాచారాలకు అచ్చలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన వాళ్లకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానికం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం. బంగ్లాదేశ్ లోపల గత వారం రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. పేరుకు ఉద్యమాన్ని రిజర్వేషన్ల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు జమైతే ఈ ఇస్లామియా